హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి ముద్ద. ఆంధ్ర స్టైల్ రాగి సంగటి చూద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చికెన్ కర్రీ, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి సారీ ఫ్రెండ్స్, కొంచెం కొబ్బరి అండ్ ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మసాలా వేసాం కదా, ఆ మసాలాతో పాటు మనం ఈ ఆనియన్స్, ఈ టమాటో మొత్తం అంతా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ నీట్గా వాష్ చేసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన పేస్ట్ కూడా వేసుకుని కారం 3 స్పూన్స్ వేసుకున్నాను నేను, చిన్న స్పూన్ కాబట్టి మీరు చూసి వేసుకోండి. సాల్ట్ అండ్ పసుపు, గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్, ఈ చికెన్ మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇలా మనకి చికెన్ నుంచి వాటర్ వస్తుంది, అలాగే ఆనియన్ మిక్సీ పట్టి వేసాం కాబట్టి ఆనియన్ నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది. దానివల్ల మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన పని ఉండదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చికెన్ అంతా మంచిగా బాయిల్డ్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్డ్ అయిన చికెన్ని పక్కకు తీసుకుందాం. అదే కర్రీ అయిపోయిన చికెన్ మొత్తం పక్కకి తీసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్తో చిన్న బౌల్ రైస్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ బౌల్తో ఒక 3 బౌల్స్ వాటర్ వేసుకొని రైస్ బాగా బాయిల్డ్ అవ్వనివ్వాలి. రైస్ అంతా కుక్ అవ్వాలి మంచిగా. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా రైస్ అంతా కలుపుకోవాలి. పెద్ద కష్టం ఏం కాదు ఫ్రెండ్స్, సండే టైమ్స్లో అలా చేయండి, చాలా బాగుంటుంది. అంటే సండే స్పెషల్ చికెన్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు తినే ఆ చపాతి, పూరి వీటితో పాటు బిర్యానీతో పాటు ఈ రాగి సంకటి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని స్మాషర్తో స్మాష్ చేసుకుని కొంచెం ఒక కప్పు రాగి ఫ్లోర్ వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. అదేమీ దగ్గరికి అయిపోయి గడ్డ కట్టినట్టు ఏం కాదు. అది కూడా మంచిగా ఉడుకుతుంది పిండి కూడా. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకోవాలి గరిటె పెట్టి. ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్, ఆరోమా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఒక ప్లేట్ లేదా ఒక బౌల్కి కొంచెం గీ రాసుకొని రాగి సంగటి వేసుకొని మనం ఉండల్లా చుట్టుకుందాం. ఇలా మీకు ఇప్పుడు ఎంత సైజు అయితే కావాలో అంత సైజు చుట్టుకోండి, బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు వాటిలో కొంచెం హోల్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. లెమన్ వేసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. దీనికంటూ పెద్ద సీక్రెట్ మసాలాలు అండ్ చాలా ప్రాసెస్ అయితే ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా. బై ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.